క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా మీకు నేను తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? పక్క ఉన్న వారికి ప్రైజ్ లార్డ్, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. నవ్వుతూ చెప్పాలా? ప్రైజ్ సలాం. నవ్వుతూ చెప్పాలా? హల్లెలూయా. ఏం చేయాలా? నవ్వుతూ చెప్పాలా? థ్యాంక్ యూ. చక్కగా దేవుని మాటలు విందాము. చక్కటి పాటలు పాడారు. అద్భుతమైన రీతిగా దేవుని సన్నిధిలో మరి మీరు దెంస వేయుటకు ప్రాక్టీస్ చేస్తున్నారు. దానికంటే ప్రాముఖ్యంగా దేవుని వాక్యం కొరకు కూడా మీరు ప్రాక్టీస్ అవ్వాలని ప్రేమతో మనం చేస్తున్నాం. చాలా ఉజ్జీవముగా సంతోషముగా అందరూ కూడా ఉండాలా. అందరూ చిన్న పెద్ద మొత్తం, పిన్నలేమి పెద్దలేమి, తన యందు భయభక్తులు గల వారిని దేవుడట ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడట. కనుక అందరూ కూడా సంతోషించాల. దేవుడు మన హృదయాల్లో గనుక పుట్టి ఉంటే సంతోషం ఉంటుంది. దేవుడు మన గుండెల్లో గనుక పుడితే సంతోషం ఉంటుంది. ఒకవేళ దేవుని నమ్ముకొని కూడా ఇంతవరకు కూడా నీవు సంతోషము లేదనంటే నీ హృదయాల్లో ఇంకా దేవుడు పుట్టలేదు, క్రీస్తు పుట్టలేదు, యేసు క్రీస్తు పుట్టలేదు. నాలో యేసు పుట్టాడన్న వారు చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. పుట్టాడా లేదా? పుట్టాడా లేదా? పుట్టాడు. పుట్టాడు కనుకనే ఈ ఆనందం. పుట్టకపోతే ఈ ఆనందం ఉండేది కాదు. నేను చెప్తాను, యేసు పుట్టితే మనకు రక్షణ కాదు కానీ ప్రియులరా, యేసు కలవరి శిలువలో మరణించడం వల్ల కూడా రక్షణ. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. ఓ రక్షకుడుగా పుట్టాడు. ఎలా పుట్టాడు? రక్షకుడుగా పుట్టాడు గనుక ఆ రక్షకుడు మనల్ని రక్షించడానికి పుట్టాడు. ఎలా రక్షణ మనకు వస్తుందనంటే కలువరి శిలువలో ఆయన మరణించుట ద్వారా మనకు రక్షణ కలిగింది. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా. అందుకే ప్రతి క్రిస్మస్లో కూడా నా సందేశాన్ని ఇంకా బయట పెట్టలేదు నేను. దేవుడు మాట్లాడతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రతి క్రిస్మస్లో కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు నా అనుభవాన్ని బట్టి, నా ఆత్మీయ జీవితంలో నేను ముందు సాగుతున్న నా సేవ పరిచయను బట్టి నేను చెప్తున్నాను. సిలువలో చనిపోయిన మాటను మనం చెప్పకపోతే క్రిస్మస్ ఫెయిల్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట మనం గుర్తు చేయాలి. ఎందుకోసం యేసుక్రీస్తు కలవరి సిలువలో మరణించాడంటే నీ పాపము నుండి, నా పాపము నుండి, మన అందరి పాపముల నుండి ఆయన మనలను రక్షించడానికి కలవరి సిలువలో ప్రాణమిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అవునా కాదా? హల్లెలూయా. ఈరోజు మనం ఎంత చక్కటి ఆనందిస్తున్నాం. జాగ్రత్తగా వినండి. క్రిస్మస్ సందేశమే చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినాలా. వింటే మీకు వాక్యం అర్థమవుతుంది. మనం అందరము సంతోషిస్తున్నాం, మనం అందరం ఆనందిస్తున్నాం. ఏండి, బట్టలు కొన్ని ఆనందిస్తున్నాం. ఏమండి, చక్కగా రొట్టెలు వండుకుంటూ ఆనందిస్తున్నాం. ఏవేవో చేస్తూ మనము ఆనందిస్తున్నాం. కానీ యోసేపు మరియలు మాత్రం ఎంత శ్రమలు అనుభవించారో మీరు ఒకసారి ఆలోచించండి. జాగ్రత్తగా వినాలా, మీకు క్లియర్గా అర్థమవుతుంది. యోసేపు మరియలు మాత్రము ఎంత శ్రమలు పడ్డారో, ఎంత నిందలు మోసారో, ఎంత అవమానం మోసారో. పెళ్లి కాని ఒక యవన సహోదరి లేదా స్త్రీ గర్భం ధరిస్తే లోకము కోడై కూస్తుంది. లోకం ఏమై కూస్తుంది? కోడై కూస్తుంది. పలానా పాపాట పరిశుద్ధులు అన్నారు దేవిని, లేకపోతే ఇదిగో ఆ నావికని పరిశుద్ధులు అన్నారు, మరి అని పరిశుద్ధులు అన్నారు. కానీ ఇదిగో ఏం జరిగింది చూడండి అని నిందలు ఎన్నో వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంత చక్కటి ఆనందంతో, ఎంత చక్కటి పిండి వంటలు వండుకుంటూ మనం తింటున్నాం ఈరోజు అంటే గల కారణం ఏంటనంటే ఆ ఇద్దరు
దేవుని యందు విధేయత చూపడాన్ని బట్టియే ఆ మరియా యోసేపులు వీరిద్దరు దేవునికి విధేయత చూపించడాన్ని బట్టి ఈరోజు ఇంత చక్కటి క్రిస్మస్ ఆరాధనలో మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఇద్దరు యవనస్తులు కనుక ఒకవేళ విధేయత చూపించి ఉండకపోతే, దేవునికి లోబడి ఉండకపోతే, దేవుని మాటకు విధేయత చూపకపోతే ప్రియులరా, ఈరోజు మనకి సంతోషం ఉండేది కాదు. కొత్త బట్టలు వేసుకున్నా కూడా సంతోషం ఉండేది కాదు. కనుక విధేయత అనగా ఏమిటనంటే, మీ కొత్త మాట చెప్తున్నాను, ప్రేమ కలిగి ఉండి, ప్రేమించేవాడే విధేయత కలిగి ఉండగలుగుతాడు. వాక్యాన్ని ప్రేమించేవాడు వాక్యానికి విధేయత కలిగి ఉంటాడు. దేవుని ప్రేమించేవాడు దేవునికి విధేయత కలిగి ఉంటాడు. హల్లెలూయా. ప్రేమించినవాడు విధేయత కలిగి ఉన్నాడు. దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు దేవునికి విధేయత కలిగి ఉంటాడు. ప్రియులారా, అయ్యో నేను దేవుని మందిరానికి వస్తున్నాను, ప్రభు మందిరానికి వస్తున్నాను కనుక ఈ స్థలములో దేవుడు ఉన్నాడని వారు విధేయత కలిగి ఉంటారు. ఈరోజు క్రిస్మస్లు ఎలాగైపోయాయి తెలుసా? భయము లేని క్రిస్మస్లు అయిపోయాయి, భక్తి లేని క్రిస్మస్లు అయిపోయాయి. దేవుని సన్నిధి అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు, సేవకుడు అంటే భయం లేదు. అలాంటి క్రిస్మస్ ఆరాధనలు అయిపోయాయి. ప్రియులారా, యోసేపు మరియలు దేవునందు ఎంతో భయభక్తులు కలిగిన వారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవాడు ఎలా కొడతాడు తెలుసా? బడబడబడబడమని కొడతాడు. మీరు కొట్టే చప్పట్లని ఇలాగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు చెప్దాము హల్లెలూయా. బలో క్రీస్తు మహారాజుకే, పాపుల రక్షకుడికే, రోగుల వైద్యుడికే. నీ పాపం పోవాలంటే, నీవు నరకము నుండి తప్పించబడాలంటే, నీవు రక్షింపబడాలంటే, నువ్వు పరలోకం చేరాలంటే, నీకు సమాధానం కావాలంటే, పాప బంధకాల నుంచి విడుదల కలగాలంటే, దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు క్రిస్మస్లు ఎలాగున్నాయి తెలుసా? క్రిస్మస్లు అన్నీ కూడా భయము లేని క్రిస్మస్లు, విచ్చలవిడి క్రిస్మస్లు అయిపోతున్నాయి. ఇష్టం వచ్చినట్టు తినడము, త్రాగడము. ఏమండి, ఇంటి పైన స్టారు కడతారు, ఇంటి లోపల బీర్లు పెట్టుకొని జీవించేటువంటి క్రిస్మస్లు జరుగుతున్నాయి ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూల వాక్యాన్ని ఒక మాట తీసుకొని నేను వాక్యాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 20-21 వచనాలు, 2 వచనాలు మీరు చదవండి. చక్కగా స్పష్టంగా క్లియర్గా అర్థమయ్యేటట్లు మీరు చదవండి. చదువుదాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 20-21 వచనాలు. ద బుక్ ఆఫ్ యాక్ట్ చాప్టర్ 8 వర్సెస్ 20-21. 20వ వచనము 21వ వచనం. అందుకు పేతురు, ఎందుకు ఇలాగ అవుతుంది చూడండి ఒకసారి, కరెక్ట్ చేయాల, హమ్మింగ్ వస్తుంది. ఓకే. అందుకు పేతురు, చదువమ్మా. నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియులారా, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని కొనుచున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. దేవునికి స్తోత్రం.
ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ప్రియమైన నా దేవుని జనంగములారా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ఎదుటాల మన హృదయము సరిగ్గా లేకపోతే, దేవుని ఎదుటాల మన యొక్క జీవితము సరిగ్గా లేకపోతే, నీవు ఎన్ని పండగలు చేసుకున్నా, లేదా ఎన్ని కొత్త బట్టలు వేసుకున్నా, లేదా నీవు ఎన్ని ఏవేవో చేసుకున్నా కూడా అది పండగలో పాలు పంపులు లేవు. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరిని గూర్చి అంటున్నారు తెలుసా అండి? ఈ మాట ఎవరిని కోసం చెప్తున్నారు తెలుసా? గారడి సీమోను కోసం చెప్తున్నారు. ఎవరి కోసము? అక్కడ గారడి సీమోను ఉంటాడు. ఈరోజు కూడా చాలామంది సంఘాల్లో దేవుని బిడ్డలు గారడి సీమోను వల్ల అయిపోయారు. ఏంటి గారడి సీమోను అంటారా మీరు? ఒక మాట నేను మీకు చదివిస్తాను, జాగ్రత్తగా మీరు వింటే గనుక మీకు అర్థమవుతుంది ప్రియులారా. ఒక మాట మనం చదువుదాము. ఆ మాట చదివితే మీకు ఖచ్చితంగా అసలు ఏంటి అనే విషయం మీకు అర్థమైపోతుందని నేను మీకు ఖచ్చితంగా ఆనపెట్టి చెప్పగలను ప్రియులారా. ఇక్కడ ఒక మాటని మనం చూద్దాం ప్రియులారా. నాన్న 12వ వచనం నుండి చదువు బాబు, నేను చెప్తాను. 12వ వచనం నుండి 13, 13 వచనాలు చదవండి. చదవాలా? అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని చూడండి నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది దేవునికి స్తోత్రం. పిలుపును ఎడబాడకుండి, చూడండి, ఎడబాయకుండి చూసక క్రియలు గొప్ప అద్భుతములు జరుగుట చూసి విభ్రాంతి నొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడట కొంతమంది స్త్రీలు, కొంతమంది అందరూ కూడా మనుషులు బాప్తిస్మం పొందుకున్నారట. అయితే బాప్తిస్మం పొందుకున్నటువంటి ఈ గారడి సీమోన్ అనేటువంటి వ్యక్తి కూడా బాప్తిస్మము తీసుకున్నాడంట. ఏం తీసుకున్నాడు? బాప్తిసం తీసుకున్నాడు. బాగానే చెప్తున్నాడు అక్కడ ఉన్న మనుషులందరినీ, ఒరే ఇదిగో పేతురు వాక్యం చెప్తున్నాడు, మీరు కూడా నమ్మండి దేవుని, మీరు కూడా దేవుని నమ్మండి అని చెప్పి ఈ సీమోను అందరితో చెప్పుతూనే ఈయనేమో గారడి వేషాలు వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ప్రియులారా? బాప్తిసాలు పొందుకున్నారు, కానీ ఆ సీమోను బాప్తిస్మమే పొందుకున్నాడు, కానీ ఇంకా మారు మనసు సీమోను జీవితంలో లేదు. గారడి సీమోను. హల్లెలూయా. ఈ గారడి సీమోనులో మారు మనసు లేదు. బాప్తిస్మం పొందుకున్నారు. ఈ రోజు కూడా చాలా మంది దేవుని బిడ్డలు ప్రియులారా బాప్తిస్మం పొందుకున్నారు. పాపక్షమాపణ నిమిత్తము, పాపముల నిమిత్తమై మారు మనసు పొందుకున్నారు, బాప్తిస్మం పొందుకుంటున్నారు ప్రియులారా. కానీ మారు మనసు లేదు, మార్పు లేదు, మార్పు లేదు. అందుకే ఈ మాట చెప్తున్నాడు అన్నమాట. నువ్వు డబ్బు ఇచ్చి కొనుక్కోగలవా? నువ్వు బంగారం ఇచ్చి కొనుక్కోగలవా? నీ వెండి నశించునుగా కానీ చెప్పి అక్కడ ఆయన చెప్తున్నాడు ప్రియులారా, పేతురు. అయితే డబ్బుతో మనం మారు మనసును కొనుక్కోలేం, లేకపోతే దేవుని అభిషేకాన్ని మనము డబ్బుతో కొనుక్కోలేము. కానీ ప్రియులారా ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే ఈ మాట నేను తెలిసాను, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. నీ హృదయము దేవుని ఎదుట ఎలాగుందట? సరైనది కాదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనము సరి చేసుకోవాలి. నిజమే ప్రభువా, ప్రార్థన కోసం చెప్పినప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నాను అని చెప్పి, ఒకవేళ ఇదిగో పరిశుద్ధత కొరకు చెప్పినప్పుడు పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నాను ప్రభా అని చెప్పి పశ్చాత్తాపపడాలా. ఒకవేళ విశ్వాసం కొరకు చెప్తున్నప్పుడు అయ్యో నేను ఇంకా విశ్వాసంలో ఎదగలేకపోతున్నాను ప్రభా అని చెప్పాలా. ఒకవేళ ప్రేమ కోసం చెప్తున్నప్పుడు అయ్యో ఇంకా నేను ఆ ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించలేకపోతున్నాను ప్రభా అని చెప్పి మనం పశ్చాత్తాపపడి ప్రభు సన్నిధిలో మన హృదయమును సరి చేసుకొందుముగాక. దేవునికి స్తోత్రం. ఇదే మూలవాక్యం. ఈరోజు మన హృదయము సరి చేసుకొందుముగాక. ఈరోజు నా కంఠస్థ వాక్యం ఏంటి తెలుసా? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ప్రయోజనమేమి?
దేవునికి స్తోత్రం. అస్తమానము లోకం కోసమే, అస్తమానము ఇహలోక ఆశల కొరకే, అస్తమానం ఇదిగో పలానా దాని కోసమే, ఇహ సంబంధమైనటువంటి వాటి కోసమే ఆలోచించకండి ప్రియులారా. ఎప్పుడు ఏమైపోతామో తెలియదు ప్రియులారా, ఎప్పుడు ఏదైపోతుందో మనకు తెలియదు ప్రియులారా. హార్ట్ అటాక్స్ వచ్చేస్తాయి, ఏమండి బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి, రకరకాల రోగాలు సమస్యలు వస్తున్నాయి ప్రియులారా. అందుకే మన హృదయాన్ని ఇప్పుడే, ఈ యొక్క సమయం ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే మన హృదయాన్ని మనం దేవుని ఎదుట అలా సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి అందరూ హల్లెలూయా. మన దేవుడు రక్షకుడుగా భూమి మీదకి పుట్టాడండి, రక్షకుడుగా వచ్చాడు ఈ లోకానికి. ఎందుకు వచ్చాడు రక్షకునిగా అంటే మనల్ని అందరినీ రక్షించాలి. తన మరణము ద్వారా ఆ కలవరి శిలువలో తన మరణము ద్వారా మనకు రక్షణ కలిగింది. ఆయనే గనుక నీ కొరకు చనిపోయి ఉండకపోతే, ఆయనే గనుక నీ కొరకు రక్తము కార్చి ఉండకపోతే, ఆయనే గనుక నీ కొరకు బలి అయి ఉండకపోతే ఈరోజు మనం బలి అయిపోవలసింది. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట నక్షత్రము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మాట్లాడే వాక్య సందేశం ఈ క్రిస్మస్ సందడిలో లేదా క్రిస్మస్ నెలలో మనం ఉన్నాం. దేవుని బిడ్డలైన మనందరికీ ఎప్పుడు క్రిస్మసే. హల్లెలూయా. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడని వాక్యం చెప్తుంది. ఎప్పుడు మనం ఆనందిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలి? ఆనందిస్తూ ఉండాలి, సంతోషిస్తూ ఉండాలి. హ్యాపీ అంటే అర్థం ఏంటి? హ్యాపీ అంటే ఏంటి చెప్పాలి అందరు. హ్యాపీ క్రిస్మస్. మెర్రీ అంటే ఏంటి? హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని చెప్పేస్తాం కదా. హ్యాపీ అంటే ఏంటి మీరు చెప్పండి ఇప్పుడు. ఆనందం ప్రియులారా. మెర్రీ MERRY, సంతోషం అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని అర్థము మెర్రీ అంటే? హ్యాపీ అంటే ఆనందం ప్రియులారా, మెర్రీ అంటే సంతోషం. వెర్రి కూడా అంటారు, జారి చూసుకోండి. మెర్రీ అక్కడ 2 ఆర్లు ఉంటాయి చూడండి. MERRY. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా ఉన్నవారు హల్లెలూయా, ఆనందంగా ఉన్నవారు హల్లెలూయా, దుఃఖంతో ఉన్నవారు హల్లెలూయా. దుఃఖంతో ఉన్నవారు అంటున్నాను నేను. ఎవరికి దుఃఖం మాట తెలుసాట అండి? నేను చెప్తున్నాను ఈరోజు. పొద్దునే లేచి అట ఏమండి వారు ఏమండి మద్యముతో తమ జీవితాల్ని గడిపే వారికట ఏంటట? దుఃఖమట. మద్యముతో మత్తులై ఉన్నవారికట దుఃఖమట అండి. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్లో మనం చూపించవలసినది ప్రేమ. ఆమేన్. వచ్చే సేవకుల్ని, సేవకురాల్ని, వచ్చేవారిని అందరినీ కూడా ఏం చేయాలి? ప్రేమతో మనం రిసీవ్ చేసుకోవాలి, ఆహ్వానించుకోవాలి. ఏం చేయాలా? ప్రేమతో ప్రైజ్ లాడ్ చెప్పాలా, నవ్వుతూ ప్రైజ్ లాడ్ చెప్పాలా. దేవునికి స్తోత్రం. రాత్రులంతా క్యారల్ సర్వీస్ చేస్తాను. క్యారల్ సర్వీస్ అని చేస్తాను నేను. అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు కొరకు బలంగా పాటలు పాడి వాక్యాన్ని నేను అనేక మందికి ప్రకటిస్తూ ఉంటాను. క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? అయితే భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోమా సంతోషకరమైన సువర్తమానం. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పండగ అన్ని పండగల కంటే గొప్ప పండగ, పెద్ద పండగ ఇది. దేవునికి స్తోత్రం. ఈ పండగ ఏ పండగ? పెద్ద పండగ. ఏ పండగ చెప్పండి గట్టిగా. పెద్ద పండగ ఇది. ఎందుకు తెలుసా? ఒక దేవుని నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే కాదు ఈ పండగ, ప్రపంచమంతట్లో ఉన్నవారు చేసుకునే పండగ. ఇదే పెద్ద పండగ. సంక్రాంతి పండగ చేసేటప్పుడు కొంతమంది అంటాడు ఈరోజు భోగి, రేపేమో కనుమ, మూడో రోజేమో పెద్ద పండగ అంటారు. అది కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రపంచములో అన్ని
అన్ని దేశాల్లో జరిగే పండగ క్రిస్మస్. అందుకే ఇది పెద్ద పండగ. ఆమేన్. మీరు ఎవరైనా అడిగితే చెప్పండి, మా క్రిస్మస్ పెద్ద పండగకి రండి, ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, నక్షత్రం కోసం నేను ఒక 2-3 మాటలు చెప్పి, ఈరోజు దయచేసి ఆ చెప్పకూడని మాట యూట్యూబ్లో వెళ్తుంది కాబట్టి చెప్పలేను. ఆ మాట తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిదే, హల్లెలూయా. అందుకే ఎవరు టెన్షన్ పెట్టుకోకుండా, ఎవరు లేనిపోనివి పెట్టుకోకుండా ఉండండి. అలా ఉంటే గనుక దేవుడు మనతో కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేసైన భార్య భర్తలు కూడా లేచి ప్రైజ్ లార్డ్ అని చెప్పుకోండి. హల్లెలూయా. మేము ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటాం. హల్లెలూయా. మరి లేచి వెంటనే భార్య భర్తలు ప్రైజ్ లార్డ్ అండి ఒకవేళ పేరు పెట్టి పిలుస్తారా, లేకపోతే ఇంకా ఏమండి అని అంటారా, లేకపోతే ఏమండి హప్లీ అంటారా తెలియదు, కానీ మీరు లేచిన వెంటనే ప్రైజ్ లార్డ్ చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్పుకోండి, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. పక్కన్న వాళ్ళతో చెప్పండి, బాగున్నారని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. సరి చేసుకోండి, హృదయాన్ని సరి చేసుకోవాలి. హృదయాన్ని సరి చేసుకోవాలి. చేసుకోకుండా మనకు ఆనందం రాదు, సంతోషం రాదు. నేను మాట చెప్తున్నాను, జాన్సన్ తమ్ముడు బాధపడకు, కానీ ఇదిగో ఆనందాన్ని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆనందం పొందలేం ప్రియులారా. డబ్బులు ఇచ్చి కొనుక్కోలేము, ఇక్కడ అదే అంటున్నాడు. కానీ ఆ గారడి సీమోను బాప్తిసం పొందుకున్నాడు, కానీ మీరు పొందండి, మీరు కూడా నమ్మండి, మీరు కూడా దేవుని సన్నిధికి రండి అని చెప్పిన వ్యక్తి మారు మనసు లేకుండా ఇంకా గారడి పనులు చేస్తున్నాడు. ఈరోజు కూడా చాలా మంది దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు ప్రియులారా, ఆ దైవ బిడ్డలైన వారందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? గారడి బుద్ధులు చేస్తున్నారు. ఏమండి, మారు మనసు లేదు ప్రియులారా. అందుకే నేను ఎందుకు చెప్తున్నాను, దేవునందు భయం కలిగి, దేవునందు భక్తి కలిగి, దేవునందు విశ్వాసం కలిగి మనం క్రిస్మస్ పండగ చేస్తే గనుక దానికి ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక ఎంత చక్కటి భావం ఉంటుంది. దేవునికి స్తోత్రంగా. నక్షత్రం కొరకు చెప్తున్నాను. నక్షత్రం అని అందరు చెప్పండి, నక్షత్రం. ఇంకా ఆ నక్షత్రానికి ఎన్ని పేర్లు ఉన్నాయి చెప్పండి? నక్షత్రం అంటారు, ఇంకా తార అంటారు, ఇంకా సుక్క కూడా అంటారు, ఇంకా మా కువిలో హుక్క, ఇంగ్లీష్లో స్టార్, సూపర్ స్టార్, మెగాస్టార్. ఆ స్టార్లో యేసు ప్రభు పుట్టాడండి. అర్థమైందా? అక్కడ యేసు ప్రభు పుట్టాడు, కానీ మనం ఏ స్టార్గా ఉండాలి తెలుసా? యేసయ్య స్టార్గా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన నక్షత్రము అని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. కనుక నక్షత్రం కోసం చెప్తున్నాను కాబట్టి, నక్షత్రాలు ఆకాశములో మనము చూసినప్పుడు ప్రియులారా, అనేకమైన నక్షత్రాలు ఉన్నాయా లేవా? కానీ ఈ నక్షత్రం అట ప్రత్యేకమైనదట. ఈ నక్షత్రం చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. యేసుని చూపించిన నక్షత్రము, యేసు దగ్గరికి నడిపించిన నక్షత్రం అట ఒక ప్రత్యేకమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా ఒక ప్రత్యేకంగా దేవుడు పుట్టించాడు మనల్ని. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కొయ్యవు, మీరైతే మనుషులు శ్రేష్టమైన వారు అన్నారు. ఓ ప్రత్యేకంగా దేవుడు మనలను పుట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా ప్రత్యేకంగా బ్రతకాలి, ప్రత్యేకంగా మనము జీవించాలి. లోకములో అనేక మందికి ఒక తార వలె, నక్షత్రము వలె మనము బ్రతకాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాసుకోండి, నక్షత్రము మొదటిది నక్షత్రానికి ఉన్న గుణం ఏంటనంటే, మొదటిది ప్రకాశిస్తుంది నక్షత్రం. హల్లెలూయా. మొదటిది ఏం చేస్తుంది? నక్షత్రము ప్రకాశిస్తుంది. రెండవది నక్షత్రము నడిపిస్తుంది. మూడవది నక్షత్రము సంతోషాన్ని ఇస్తుంది. నాలుగవది నక్షత్రము గమ్యాన్ని చేర్చుతుంది. ఈ 4 విషయాలు నేను మాట్లాడాలి ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు వినలేరు, నేను బోధించలేను. దేవుడు ఎన్ని నక్షత్రాల కొరకు మాట్లాడమంటే అన్ని మాట్లాడతాను. దేవునికి స్తోత్రం.
నక్షత్రకి ఉన్న గుణం ఏమిటనంటే, మొట్టమొదటి గుణము, నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నక్షత్రానికి ఉన్న గుణం ఏంటంటే అది ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రం. నక్షత్రము ప్రకాశిస్తుంది. మనల్ని కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా మనల్ని దేవుడు పుట్టించాడు కాబట్టి, ప్రత్యేకమైన వ్యక్తులుగా దేవుడు మనల్ని ఈ లోకమునకు పంపించాడు కాబట్టి మనం కూడా ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం. చాలా నక్షత్రాలు ప్రకాశంగా ఉండవండి, కానీ ఈ యేసు ప్రభు దగ్గర నడిపించిన నక్షత్రమట ఒక ప్రత్యేకమైనదట. అందుకు నువ్వు నేను మనం అందరము కూడా దేవుని నమ్ముకున్న మనం, వాక్యం వింటున్న మనం, ప్రార్థన జీవితాన్ని కలిగి జీవిస్తున్న మనం, బాప్తీసాలు పొందుకొని జీవిస్తున్న మనం ప్రియులారా, ప్రకాశంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాగుండాలి? నక్షత్రం ఏమవుతుందట? ప్రకాశించును. దేవునికి స్తోత్రం. నక్షత్రం ఏం చేస్తుందట? తమ్ముళ్ళు చెప్పాలా? ఏం చేస్తుంది? నక్షత్రము ప్రకాశిస్తుంది. అది నిరంతరము ప్రకాశిస్తూనే ఉంటుంది. యోహాను సువార్తలో ఒక మాట చూద్దాం ప్రియులారా. 35వ వచనములో అక్కడ ఒక చక్కటి మాట, 5:35 యోహాను సువార్తలో. అక్కడ యోహాను చూడండి, అక్కడ ప్రకాశిస్తున్నట్లుగా రాస్తాడు. చూడండి ఒకసారి త్వరగా చదవాలా. క్రొత్త నిబంధన గ్రంథము యోహాను సువార్త, మత్తయి, మార్కు, లూకా, యోహాన్. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నక్షత్రం కొరకు మనం నేర్చుతున్నాం కాబట్టి మనం ఎలాగుండాలట? యోహాను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని, దేవుని చిత్తాన్ని చేయాలని, దేవుని చిత్తాల్లో దేవుని కోసం బ్రతకాలని యోహాను ఏం చేస్తున్నాడు? ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపము వలె ఉన్నాడు. కానీ ఈరోజు దేవుని వాక్యం విన్న, ప్రార్థన చేసుకుంటున్న ఎన్నో దినాలుగా మనం దేవుని వాక్యాన్ని వింటున్నా కూడా మన దీపాలు లేదా మన నక్షత్రాలు ఏమైపోతున్నాయి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా ఆరిపోతున్నాయి. కానీ ఇక్కడ యోహాను భక్తుడు ఏమవుతున్నాడట? చూడండి, ఆయన ఏమవుతాడు? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. దేవునికి స్తోత్రం. చదవమా. మీరు అతన్ని వెలుగులో ఉండి కొంతకాలము నన్ను ఆనందించుటకు ఇష్టపడితిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నక్షత్రము వలె ప్రకాశించాలి మనం. నక్షత్రం వలె మనం ఏం చేయాలి? నిరంతరము ప్రకాశించాలి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలా ఉన్నామో ఒకసారి మీకు మీరుగా తొంగి మీ హృదయంలో చూసుకోండి. అందుకే ఆ మాట, మూల మాట చదివించండి ప్రియులారా. మన హృదయము దేవుని ఎదుట సరైనది లేకపోతే గనుక ఏ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందినా, ఏ కార్యక్రమాల్లో, ఏ క్రిస్మస్ ఆరాధనలో, ఏ పునరుద్ధాన ఆరాధన, ఏ సండే ఆరాధన, ఏ గుడ్ ఫ్రైడే, ఏ ఈస్టర్లో నీవు పాలు పంపులు పొందిన ప్రియులారా, ఏ కార్యక్రమాల్లో కూడా నీకు పాలు పంపులు లేవాట. ఈరోజు నిజంగా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు నక్షత్రము వలె మనం ప్రకాశించాలి. నేనే ముందు ఉండాలి మందిరానికి, నేనే వాక్యం చదవాలి, నేనే పాటలు పాడాలి, నేనే ప్రార్థన చేయాలనేటువంటి ఆ మంట మనకు ఉన్నప్పుడు ప్రియులారా, నిజంగా నిర్గమకాండములో ఒక చక్కటి మాట రాస్తారు. ఒకసారి చూడండి, 34వ అధ్యాయం అనుకుంటాను. అక్కడ కూడా చక్కటి మాటని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూడగలుగుతాం ప్రియులారా. నిర్గమకాండ 34లో 29వ అధ్యాయములో చూద్దాం ఒకసారి, చదవండి. అతడు ఆ కొండ దిగుచుండగా, మోసే సీనాయి కొండ దిగుచుండగా ఎటట శాసనములు గల ఆ 2 పలకలు మోసే చేతిలో ఉండెను. అతడు కొండ దిగుచుండగా మాటలాడుచున్నప్పుడు
తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతిని మోసకు తెలిసి ఉండలేదు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఎప్పుడు మనం ప్రకాశిస్తాం ప్రియులారా? ఈ మోసే 40 దినాలు కూడా ఆ సీనాయి పర్వతములోనికి వెళ్ళిపోయి, ఆ సీనాయి కొండలోనికి వెళ్ళిపోయి, ఆ యొక్క పర్వతాల దగ్గరికి వెళ్ళిపోయట 40 దినాలు ఉపవాసముతో దేవునితో ముఖాముఖిగా మాట్లాడుచున్నాడట. అక్కడ ఆ శాసనములన్నిటినీ కూడా దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ప్రియులారా, ఆ శాసనములు పట్టుకుంటూ కొండ నుంచి దిగి వస్తున్నప్పుడట మోషే ముఖము ప్రకాశించుచున్నదట. ఈ విషయము మోషేకు తెలియలేదట. ఎప్పుడు మనం ప్రకాశిస్తాం తెలుసా? దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవుని మందిరానికి వచ్చి సహవాసం చేసినప్పుడు, సంఘముతో సహవాసం చేసినప్పుడు, సేవకులతో సహవాసం చేసినప్పుడు, దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నడిచినప్పుడు ఈ మోషే ధర్మశాస్త్రం దేవుని దగ్గరికి వెళ్ళి ఎన్నో దినాలుగా ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తే మనము కూడా ఏమండి నక్షత్రము వలె ప్రకాశిస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుదాం. హల్లెలూయా. మోసే ఎప్పుడు ప్రకాశించాడు తెలుసా? ఆ సీనాయి కొండలో తీర్మానం తీసుకున్నాడు, ఇదిగో దేవునితో నేను మాట్లాడడానికి వెళ్తున్నాను అని. ఇశ్రాయేలు ప్రజల్ని కొండ కిందికి వదిలేసి ఆ కొండ దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆ దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రభువా ఏంటి అని ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ 10 ఆజ్ఞలు మోసేకి ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు పట్టుకొని కిందికి దిగి వస్తుండగట ముఖం ఏమైందట? ప్రకాశమానంగా అయిందట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మందికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు మనల్ని పుట్టించాడు. అయితే నీవు ప్రకాశించాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలా, ధర్మశాస్త్రాన్ని దేవుని బిడ్డలారా, అద్భుతాలు జరగాలంటే దేవుని శాసనాన్ని గైకొనాలా, వాక్యాన్ని గైకొనాలా, దేవునితో సంబంధం కలిగి ఉండాలా, దేవునితో సహవాసం కలిగి ఉండాలా. అప్పుడే నీవు ప్రకాశిస్తావు. లేదనుకుంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆరిపోయిన నక్షత్రాల వల్లే ఉంటాం. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నక్షత్రం మొదటిగా ఏం చేస్తుందట? ప్రకాశించును. దేవునికి స్తోత్రం. నక్షత్రం ఏం చేస్తుందట నాన్న? ప్రకాశిస్తుందట. అది ఎప్పుడు ఆరిపోకుండా ప్రకాశిస్తుందట. నేను కూడా ప్రియులారా, సమయం కావస్తుంది కనుక త్వరగా నేను ఆ చివరి దశలోనికి వస్తున్నాను. దేవునికి స్తోత్రము. మోసే దేవునితో 40 దినాలు అక్కడే అన్నపానము లేకుండా దేవుని సన్నిధిలోనే ఉండి అట ఆయన మొరపెట్టినప్పుడట మోసే ముఖం ఎలాగైందట? ప్రకాశించిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే నువ్వు గనుక దేవునితో సహవాసం చేయగలిగితే, మందిరానికి వచ్చి ప్రభు సన్నిధిలో వచ్చి పశ్చాత్తాప పాడి నీ పాపముల కొరకు నువ్వు వదిలిపెట్టితే, విడిచిపెట్టితే నీ ముఖం కూడా అలాగే ప్రకాశిస్తుంది. ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఆ ధర్మశాస్త్రం రాసినటువంటి 2 పలకలను పట్టుకొని ఏమండి కిందికి దిగి వచ్చాడట. ఆ 2 పలకలు మనకేంటి తెలుసా? ఒకటి పాత నిబంధన, ఒకటి క్రొత్త నిబంధన. దేవునికి స్తోత్రం. ఈ పలకల్లో ఉన్న ఈ కొత్త నిబంధన, పాత నిబంధనలో ఉన్న ఈ గ్రంథములో ఉన్న వాక్యాలను మనము ధ్యానిస్తే మన ముఖము కూడా అట యోహాను వలె మండుచు ప్రకాశించినట్లుగా, మోసే వలె ముఖము ప్రకాశించినట్లుగా మన ముఖాలు కూడా ప్రకాశించునుగాక. హల్లెలూయా. పలానా సంఘ బిడ్డ అయినా, పలానా సంఘ విశ్వాసి అయినా, పలానా సంఘ పెద్ద అయినా, పలానా ప్రెసిడెంట్ గారు అయినా, పలానా వ్యక్తి, పలానా సహోదరి ఇదిగో ముందుగానే ఉంటారు, ప్రార్థన చేస్తారు, పరిచర్య చేస్తారు, ప్రేమ కలిగి ఉంటారు, భక్తి కలిగి ఉంటారు, పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతారని నిన్ను గూర్చి ఒకరు సాక్ష్యం చెప్పేటట్లుగా బ్రతుకుదుముగాక. దేవునికి స్తోత్రం. అంతేగాని కొంతమంది ఎలాగుంటారు తెలుసా అండి? చుట్ట తాగుతూ, కైన తాగుతూ వారి యొక్క దీపాలు లేదా వారి నక్షత్రాలు ఆరిపోయి. అందుకే కీర్తన గ్రంథములో 18వ అధ్యాయములో అంటాడు ప్రియులారా, ఏమండి భక్తుడైన దావీదు అంటాడు ఏమని తెలుసా? నా దీపమును వెలిగించువాడవు నీవే. నా దీపాన్ని వెలిగించువాడు. దేవుని దగ్గరికి వస్తే, ప్రభు దగ్గరికి వస్తే, ప్రభు వాక్యాన్ని వింటే నువ్వు ప్రకాశిస్తావు. ప్రభు వాక్యాన్ని వినకపోతే నువ్వు ప్రకాశించలేవు. అందుకే ప్రియులారా, దేవుని వాక్యం 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 19 మాటలో ఓ చిన్న మాట రాయబడి ఉంటుంది. ఆ మాట ఏమిటనంటే, ఆత్మను ఆర్పకుడి. నీ ఆత్మ ప్రకాశించాలి, నీ ఆత్మ వెలగాలంటే దేవుని వాక్యమును ప్రియులారా మనము ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని మనము చదవాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలి ప్రియులారా.
అలా కలిగి ఉన్నప్పుడు ఈరోజు ఏమవుతుంది తెలుసా? మన ముఖం తెల్లగా ప్రకాశిస్తుంది. మన ముఖాన్ని సాతానుడు చూడలేడు, మన ముఖాన్ని ఎవరు కూడా చూడలేరు. ఆ మాటను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, నీతిమంతులు సభలో పాపులు నిలవలేరు అని చెప్పినట్టుగా మన ముందు ఏ అపవాది నిలవలేడు. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నక్షత్రం అట ఎలాగ ఉంటుందట? ప్రకాశిస్తూ ఉంటుంది. నువ్వు పాటలు పాడాలి. నువ్వు ఎన్నో సంవత్సరాలు దాటిపోతున్నాయి, ఎన్నో కొత్త సంవత్సరాలు, ఎన్నో క్రిస్మస్ ఆరాధనలు, ఎన్నెన్నో గుడ్ ఫ్రైడేలు, ఎన్నెన్నో పునరుద్ధాన ఆరాధనలు దాటిపోతున్నాయి, ఇంకా నువ్వు ప్రకాశించలేదు. పాటలు పాడండి అంటే ఏమండి? ముఖాలు చూసుకుంటారండి. ఒకరు మొక్కలు ఒకరు, అత్త మొక్కలు మామ మొక్కలు అత్త చూసుకున్నట్టుగా చూసుకుంటుంటారండి. రండి పాటలు పాడండి. ఇంకా నువ్వు ప్రకాశించలేదు. ఇంకా నువ్వు ప్రార్థన ఇస్తే ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే ఇంకా నువ్వు ప్రకాశించట్లేదు, దేవునితో సహవాసం చేయట్లేదు. ప్రభుతో సహవాసం చేస్తే మనం ఖచ్చితంగా ఏమవుతాం తెలుసా? ప్రకాశిస్తాము. దేవునికి స్తోత్రం. రెండవది నక్షత్రము ఏంటి? నక్షత్రానికి ఉన్న గుణం తెలుసా? అది నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తుంది? నడిపిస్తుంది. ప్రియులారా, జ్ఞానుల కోసం బైబిల్లో రాయబడి ఉంది కనుక నేను ఒక సందేశాన్ని సిద్ధపడి ఉన్నాను. ఎవరు జ్ఞానవంతులు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు జ్ఞానులు అనే సందేశాన్ని నేను సిద్ధపడి ఉన్నాను. దేవుని చిత్తమైతే ఎప్పుడైనా మాట్లాడతాను. అయితే ప్రియులారా, జ్ఞానము కలిగిన జ్ఞానులట యేసు ప్రభు దగ్గర మొట్టమొదటిగా వెళ్ళిన వారు ఎవరు? వెతికిన వారు జ్ఞానులే. హల్లెలూయా. ఎవరినానా? జ్ఞానులు ఎవరనంటే, ఎవరు జ్ఞానవంతులు అంటే నేను చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని వెతికేవారు జ్ఞానులు అనమాట. దేవునికి స్తోత్రం. జ్ఞానం లేనివాడు ఇదిగో నాకు సుఖం కలిగినదని, నాకు ఆనందం కలిగినదని మైమర్చి నిర్మూలమైపోతారని సామెతల గ్రంథం 1:32 రాయబడి ఉంటుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి? జ్ఞానము కలిగినదని నేనే జ్ఞానిని అనుకొని ఏమైపోతారట? దేవుని మైమరిచట నిర్మూలమైపోతారని చెప్పి నా ఉపదేశము మీకు ఏమిస్తుందట తెలుసా? రక్షణని ఇస్తుంది. అయితే వారు నన్ను మర్చిపోయి వారు పతనం అయిపోయారని చెప్పి అక్కడ వాక్యములో రాస్తారు. జ్ఞానులట వెతుకుతున్నారట. జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు తెలుసా? జాన్సను తెలుసా? తిమోతి పరీక్షిస్తారట, వెతుకుతారట. జ్ఞానం కలిగిన వారు వెతుకుతారట. ఏమండి? మలాకి గ్రంథము నుంచి అలాగే మత్తయి వరకు ప్రియులారా, మనం చూసినప్పుడు అక్కడ ఆది కాండము నుంచి మనం చూస్తాం. ఆ యొక్క మలాకి గ్రంథములు వరకు కూడా ఆ మత్తయి సువార్త వరకు కూడా అది ఏ కాలం అట అంటే చీకటి కాలం అట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 400 సంవత్సరాలు చీకటి కాలంగా ఉండిందట. జ్ఞానులట వెతుకుతున్నారట. ఎక్కడ ఏంటి? జ్ఞానులకి తెలుసట, ఇదిగో ఎక్కడైతే నక్షత్రం పుడతాదో అక్కడ యేసు పుడతాడు, రక్షకుడు పుడతాడని తెలుసట. అప్పుడు ఒకరోజు రాత్రి అలాగా అప్పుడు దేవుని ప్రజలు ఏమండి అక్కడ ఆ చీకటి ఆ సంవత్సరములో ఆ చీకటి డార్క్ అనమాట. అది డార్క్ అంటే చీకటి అనమాట. ఆ చీకటి కాలములో దేవుడు ఎవరితో మాట్లాడలేటండి. ఎందుకు అది చీకటి కాలము, చీకటి టైం అని చెప్పి అన్నారు తెలుసా? దానిని ఆ రోజట దేవుడు ఎవరితో మాట్లాడలేదు. దేవుడు మాట్లాడకపోతే అలాగే ఉంటుంది. ఆ రోజు సూర్యుడు ఉదయించలేదా? ఉదయించాడు. అంటే 400 సంవత్సరాలట ఏమైందట తెలుసా? ఎవరితో ప్రభు మాట్లాడలేదట. అయితే ఈ సందర్భంలో ఈ జ్ఞానులు కనిపెడుతూ ఉన్నప్పుడట, వీరు వెతుకుతున్నప్పుడట ఒక నక్షత్రము అన్ని నక్షత్రాల కంటే ప్రత్యేకంగా కనిపించిందట. కనిపించిన తర్వాత ఆ నక్షత్రం ఏమైందట తెలుసా అండి? కదలడం ప్రారంభించిందట. అమ్మో, ఈ నక్షత్రం కదులుతుందే, ఇదేటో విచిత్రంగా ఉంది అని చెప్పాట. ఆ నక్షత్రాన్ని జ్ఞానులు వెంబడించడము ప్రారంభించాడట. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నక్షత్రము మొదటిది ప్రకాశిస్తుంది, రెండవది ఏమవుతుంది తెలుసా? నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దానియేలు గ్రంథం 12:3 చదవండి ఒక మాట. త్వరగా చదవాల. దానియేలు గ్రంథం టక్ తీయాలా? 3వ 12:3. అయితే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గము ననుసరించి
నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను దేవుని వైపు త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒకరోజు కాదట, నిరంతరము ప్రకాశిస్తుంటారట. అనేక మందిని దేవుని వైపు నడిపిస్తారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక మందిని ప్రభు వైపు నడిపిస్తారట. ఈరోజు చాలామంది దిగజార్చే వాళ్ళే ఉన్నారు. సంఘములో ఉన్నవారిని దిగజార్చే వాళ్ళు ఉన్నారు. సంఘములో ఉన్నవారిని ఏదో రకరకమైన మాటలు చెప్పి ఏదో పక్కదారి నడిపించేవారు ఉన్నారు. కానీ ఇక్కడ మాట చెప్తుంది ప్రియులారా, నక్షత్రం అంటే నడిపించేదిగా ఉండాలి. మనమే ఒక నక్షత్రం. ఆమెన్. మనమే ఒక నక్షత్రంగా మారాలి. బుద్ధిమంతులైతేట ఆకాశ నక్షత్ర జ్యోతులను పోలిన వారై ఉంటారట. ఈరోజు అలాగుంటున్నావా నీవు? అనేక మందిని మనం ప్రభు దగ్గరికి నడిపించాలా, అనేక మందిని దేవుని మందిరానికి నడిపించాలా. నీవు ఇలాగే ఉంటే పాడైపోతావు, ఈ తాగుల్లోనే ఉంటే పాడైపోతావు, ఈ పాపములోనే ఉంటే నువ్వు భ్రష్టత్వం అయిపోతావు, ఇదిగో నువ్వు నరకానికి వెళ్ళిపోతావని మనం ఏం చేయాలి తెలుసా? వారిని అందరినీ ఇక్కడికి నడిపించాలా. మొదటిది నక్షత్రం ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది. రెండవది నక్షత్రం నడుస్తుంది, నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరి నీవే ఒక నక్షత్రం నడిపించాలా, ఒక నాయకుడిగా ఉండి నడిపించాలా మోసే వలె, లేదా సంఘములో సంఘ పెద్ద అందరినీ నడిపించాలా. పలానా దగ్గర చేద్దాం, పలానా ఈ పని చేద్దాం, ఇదిగో అది చేద్దాం అని చెప్పి నడిపించాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఇంత చక్కటి ఆనందంతో సంతోషంతో మనం ఉంటున్నాం ప్రియులారా. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యోసేపు మరియలు మాత్రం ఎన్ని నిందలు మోశారు. మీరందరూ నాతో పాటు చెప్పండి, నింద 100. నిందలు పొందకుండా ఎవరు 100 రావు. ఈరోజు చాలామంది అనుకుంటారు, అయ్యో నాకేంటి దేవుడు దీవించట్లేదంటే, యేసు ప్రభు కోసం ఎవడైనా పుట్టుకుమని ఎవడైనా ఏదైనా అంటే, ఆహా వీడు పెద్ద భక్తిపరుడు రా, వీడు పెద్ద బైబిల్ చదివేస్తున్నాడు రా, వీడు పెద్ద సంఘ పెద్దరా, వీడు పెద్ద ప్రెసిడెంట్ రా, వీడు పెద్ద పాసమ్మ గారు, వీడు పెద్ద మోసే గారు, లేకపోతే ఏదేదో అని అంటే నాకు ఇలా అంటున్నారు అనుకోని. చిచి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కోసం నిందలు మోసారు. యేసు ప్రభు నామములో యోసేపు మరియలు నిందలు మోసారు, కష్టాలు మోసారు. దేవుని సేవకుని మాట, కాపరుల మాట కూడా విన్నారు. వాళ్ళు దూత ఏం చెప్పితే అలా పాటించారు. విధేయత ఉండాలండి మనకి. ఇలా ప్రకాశించినప్పుడు ప్రియులరా, మనల్ని చూసిన వారు పలానా బిడ్డ దేవుని బిడ్డల్లాగా, మనం దేవుని బిడ్డల్లాగా పోలి ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. నేను ఇంకో మాట చెప్తున్నాను. క్రిస్మస్ అనగా పరలోకమును విడిచి భూలోకానికి విడిచి రావడమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే మొట్టమొదటిగా చంద్రమండలంలో అడుగుపెట్టిన వ్యక్తి అట. ఆ వ్యక్తి నట అక్కడ చంద్రమండలానికి వెళ్ళి వచ్చావు కదా, ఏంటి ఎలా ఉంది చెప్పండి, ఇలాగా అని చెప్పి అందరూ ఒక్కొక్క మీటింగ్స్ పెట్టాట. ఆయన్ని ప్రశ్నించారట, అడిగారట, ఎలా ఉంది, ఎట్లా ఏటి ఏట అని చెప్పి. నువ్వు అద్భుతంగా అక్కడికి వెళ్ళి వచ్చావు కదా, ఏంటి అక్కడ ఎలా ఉంది అని చెప్పి ఆ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని అడిగితే అట ఆయన చెప్పింది ఏంటట, నేను ఆ చంద్రమండలములు వెళ్ళడం కాదు కానీ పరలోకము నుండి భూలోకానికి యేసు ప్రభు రావడమే గొప్ప క్రిస్మస్ అని చెప్పాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నక్షత్రం వల్ల మనం ప్రకాశించాలి. ప్రార్థనలో ఏమండి, పాఠాల్లో ఏమండి, ఆరాధనలో, వాక్యాన్ని బోధించే విషయంలో కూడా మనం ఏమవ్వాలి తెలుసా అండి? అంత చక్కగా మీరు నేర్చుకోవాలి. అప్పుడు మీరు ప్రకాశిస్తారు. ఏ పాట రాదని ఉండకూడదు, ఏ ప్రార్థన ఇస్తే ప్రార్థన రాదని అనకూడదు. నువ్వు ప్రార్థన చేయగలగాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిది నక్షత్రం ప్రకాశిస్తుంది. రెండవది ప్రియులరా నడిపిస్తుంది నక్షత్రం. మూడవది సంతోషాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన దినమని అక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియుల నక్షత్రంను చూసేట అత్యానంద భరితులైపోయారటండి. అత్యానంద భరితులైపోయారట. నక్షత్రం ఆనందాన్ని ఇవ్వాలి, నీవు ఒకటి ఆనందాన్ని ఇవ్వాలా. మనమందరూ ఒక వ్యక్తికి ఆనందంగా ఉండాలా, ఒక వ్యక్తికి. అంతేగాని మనం దుఃఖపడేటట్లుగా ఉండకూడదు. నేను కంకణం కట్టుకొని తిరుగుతున్నాను. పిలవకపోయిన క్రిస్మస్కి వెళ్ళి నేను క్యారల్ సర్వీస్లోకి వెళ్ళిపోతాను. నేను వాళ్ళు పిలవకపోను, అక్కడికి వెళ్ళిపోయి నేను పాటలు పాడుకుంటూ చక్కగా ఈ నెలంతా దేవుని స్తుతిస్తాను. హల్లెలూయా.
చక్కగా దేవుని స్తుతించి తిరుగుతాను. అందుకే మీకు కూడా చెప్తున్నాను, నాతో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వండి. మీ హృదయమును కనుక సరిగ్గా చేసుకోకపోతే మీరు ఏ కార్యంలో కూడా ఏమి లేవట, పాలు పంపులు లేవు. అందుకే మనం సరి చేసుకోవాలి మన మాట, మన ప్రవర్తన. ఏవైనా లోటుపాట్లు వస్తే నిందలు మోయండి. అబ్బా వీళ్ళు భలే కింద సంఘం వాళ్ళు ఏం చేస్తారంటే దెంస ఆడేస్తారు, వీళ్ళు భలే నాటకాలు ఆడేస్తారు అని అంటారు మనకి. నాకు ఒక సహోదరి ఒక ప్రశ్న అడిగింది, ఒక వ్యక్తి అడిగాడు నాకు. ఒక ప్రశ్న అడిగాడు, క్రిస్మస్ డేట్ తెలుసా అండి అని చెప్పాను. నాకు తెలియదండి, యేసు ప్రభు 25న పుట్టాడని చెప్పి నాకు తెలియదు అని చెప్పాను. తెలియకుండా ఎందుకు క్రిస్మస్ చేస్తున్నారన్నారు. యేసు ప్రభు పుట్టాడు, నేను క్రిస్మస్ నువ్వు ఎంత నాకు కొట్టినా తిట్టినా జైల్లో వేసేసినా నేను స్తుతిస్తానన్నాను, పండగ చేసుకుంటున్నాను. ఏటి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నామంటే నా దేవుని కోసం నేను ధైర్యంగా మాట్లాడతాను. దేవుడు మనలో పుడితే అయితే భయపడకుడి అని దేవుని వాక్యం ఉంది. ఈరోజు భయం క్రీస్తు కొరకు, ప్రభు కొరకు సువార్త చేయడానికి భయపడిపోతున్నారు చాలామంది. నేను ముందుగానే పాస్టమ్మ గారికి చెప్తాను, ఎప్పుడు నేను ప్రభు పిలుపు అందుకుంటానో నాకు తెలియదు. అనేక మంది ప్రజల దగ్గరికి వెళ్తానండి. ఒకసారి కిలితరు ప్రాంతంలో నేను వెళ్ళాను, నన్ను చుట్టుముట్టారు. ఒక వ్యక్తి వచ్చి వెంటనే ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతారు, నీకెందుకు అని చెప్పాను. ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతారు, నీకెందుకు? ఆయన పండగ వాళ్ళు చాటుతున్నారు, చాటుకొని మనం కూడా చాటుదామన్నారు. ఆయన చాటడానికి వారికి ఆధారాలు లేవు. యేసు పునరుద్ధానుడైన, నిజంగా నేను చెప్తున్నాను, ఈరోజు ఈ నెలంతానే కాదు ప్రతి చోట తమ్ముడు ఏలియాకి తెలుసు, తమ్ముడికి నేను ఎలా పాటలు పాడుతుంటాను, సువార్త పాటలు ఎలా పాడుతుంటాను. మొన్న చెప్పుకుంటున్నారట, ఎవరెవరో చెప్పుకుంటున్నారట, పాస్టర్ గారు రోజు పాటలు పాడుతున్నాడు కదా, ఆయన స్వరం ఏంటి శక్కు కూడా చెదరలేదంటే నా ప్రభు లోపల ఉన్నాడు, నేను కాదు. ఇక్కడ ప్రసంగం చేస్తాను, మరల రాత్రి అంతా దేవుని పాటలు పాడుకుంటూ సువార్త చేస్తుంటాను. క్యారల్స్లో భాగ్యంగా ఎంచుకుంటాను. చలి చాలా భయంకరమైన చలి వేస్తుంది. మీరు ఖచ్చితంగా 2 రగ్గులు కప్పుకుంటుంటారు అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఏదో మాకు రగ్గులు మేము కప్పుకోమన్నట్టు చూస్తున్నారు, మీరు కప్పుకోరా? ఎందుకు నిద్రపోతున్నారు? నేను నిద్రపోయే వాళ్ళకి చూస్తున్నానని ఏమి అనట్లేదు నేను. ఎందుకు తెలుసా? దీనికోసమే లేసైనా ప్రార్థన చేస్తారు. నిద్ర లేకపోతేనే మంచిది నాకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిద్ర లేచినప్పుడల్లా ప్రార్థన చేస్తుండాలి. ఈ క్రిస్మస్ కాలంలో మనం ఎక్కువగా వాక్యాన్ని ధ్యానిస్తుండాలి, వాక్యాన్ని వింటుండాలి, కూర్చొని ప్రార్థన చేసుకుంటుండాలి. అందుకే మరియా ఏమంట తెలుసా? యేసు పాదాల దగ్గరికి వెళ్ళట, వాక్యాన్ని విని తలబోసుకునేదట. ఆమేన్. తలబోసుకోవడం అంటే ఏంటి? ఆ విన్న మాటలన్నీ విని గుర్తు తెచ్చుకొని చక్కగా భద్రంగా ఉంచేదాడు. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా ఏమండి మన హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. సామెతల గ్రంథం 4:23లో రాస్తాడు ప్రియులారా. అందుకు నక్షత్రం ప్రకాశిస్తుంది, నక్షత్రం నడిపిస్తుంది, నక్షత్రం సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చింది. సభలు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నేను టూకీగా చెప్తున్నాను, ఒక్కొక్క దాని కొరకు ఒక్కొక్క చరిత్ర ఉంది, రిఫరెన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు నీతిమంతులైతే, యోసేపు నీతిమంతుడు, మరియ పరిశుద్ధురాలు, కన్యక, అలా బ్రతకాలని ఈరోజు ఈ క్రిస్మస్ నెలల్లో పశ్చాత్తాపపడుతూ పాపాలన్నీ ఒప్పుకుంటూ కొత్త సంవత్సరాల్లో చక్కగా సంతోషంగా అందరూ సంతోషంగా అడుగు పెట్టాలి. హల్లెలూయా. ఈ సంవత్సరం, కొత్త సంవత్సరంలో అద్భుతమైన సందేశాన్ని నేను ఇప్పటి నుంచనే కాదు, లాస్ట్ ఇయర్ నుంచే ప్రిపేర్ అవుతున్నాను. లాస్ట్ ఇయర్ కొత్త సంవత్సరం నుండే వచ్చే సంవత్సరానికి ఈ మాట చెప్తానని చెప్పి పట్టుకొని ఉన్నాను. అందులో ఒక మాట ఈరోజు మీకు చూపించాను. మన హృదయాన్ని సరి చేసుకోవాలి. ఆమెన్. మన మాటలు, మన ఆలోచనలు, మన చూపులు, మన మన క్రియలు, మన నడక, మన గ్రహింపులు అన్నీ కూడా మనం సరి చేసుకోవాలి. అప్పుడే దేవుడు నీలో పుడతాడు. ఆమెన్. పుడతాడు. నువ్వు రాయా నాలో రావా అనకపోయినా ఆయన వస్తాడు ఖచ్చితంగా. పిల్లల లాస్ట్ ఏంటట తెలుసా? గమ్యము చేరుస్తుందట నక్షత్రం. ఏం చేస్తుంది? గమ్యం చేరుస్తుంది.
ఆ నక్షత్రము చివరి దాకా ఆ గొర్రెల కాపర్లు జ్ఞానులను అందరినీ కూడాట ఆ నక్షత్రం యేసు ప్రభు పుట్టిన స్థలం వరకట ఆ నక్షత్రం వెళ్ళి అక్కడ ఆగిందట. అక్కడ కింద చూస్తే బాలయేసు అక్కడ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ప్రియులారా, ఒక నక్షత్రం వలె ప్రకాశిస్తూ భక్తి చేస్తూ దేవుని సన్నిధిలో మనం ఎదిగినప్పుడు వాక్యాన్ని ధ్యానించాడు మోషే. అందుకే సీనాయి కొండలు వెళ్ళినప్పుడు ఆ ముఖాన్ని కూడా చూడలేకపోయారటండి. అలాంటి కృప దేవుడు మనకు ఈ క్రిస్మస్ కాలములో ఇచ్చునుగాక. ఆమేన్. నక్షత్రం వలె ప్రకాశించుదుముగాక, నక్షత్రము వలె నడిపించుదుముగాక, నక్షత్రం వలె సంతోషించుదుముగాక, నక్షత్రము వలె మనము గమ్యము చేర్చుదుముగాక. నీతో వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. రా, యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాం, నమ్మకపోతే నరకానికి వెళ్తాం అని చెప్పి చాలా మందిని క్రిస్మస్లో ఒక నమ్మని వ్యక్తిని, నమ్మని బిడ్డని, దేవుని ఎరగని బిడ్డలను ఒక్కొక్కరు తీసుకొని రావాలి. హల్లెలూయా. అదే క్రిస్మస్. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నక్షత్రంలాగా మనం ప్రకాశించేటట్లు ನಾನು భలే చదవ డాక్టర్ అనుకోకూడదు, పరిచర్య చేస్తాను. యేసుప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన పరిచయం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చాడు యేసు. ఎవరైతే ఆ క్రిస్మస్లో ప్రకాశిస్తూ నిజంగా అనేకమైన సేవకులు వస్తారు, అనేక మంది సంఘ బిడ్డలు ఆయా ప్రాంతాల నుంచి వస్తారు, చాలామంది వస్తారు. నేను చెప్తున్నాను మా కొలపరి సంఘం కోసం, వచ్చి చూడండి, నజరేతుల నుండి మంచిది ఏదైనా వచ్చునా అన్నట్టుగా మీరు కొలపరికి వచ్చి చూడండి, మేము ఎలా ఆనందిస్తామో. పండగల్లో మీరు ఏం చేస్తారో, లోకంలో మీరు సెల్లుల్లో సొల్లు చూసుకొని అక్కడ ఏవేవో ఆనందం చేసుకుంటారు, కానీ మేము మాత్రం రండి, రాత్రి అంతా తెల్లవారిపోతుంది, వెంటనే వంటలు 3 గంటలకే స్టార్ట్ చేసేస్తాము అని చెప్పి ఉన్నాను. దేవునికి స్తోత్రం. నర్సింగ్ అన్న పుట్టి నవ్వడమే కాదు, ఏంటంటారు, క్రియలతో కూడిన విశ్వాసం మనకు ఉండాలా. క్రియలు లేని విశ్వాసం అట మృతం అని బైబిల్ రాయబడింది. చక్కగా పండగలో ఏమండి, చక్కగా నీట్గా అందరూ సంతోషంగా నవ్వుతూనే అని బొడ్డు ముఖం పెట్టుకొని ఉన్నారనుకోండి, నేను చూసేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించి మనల్ని అందరినీ ప్రకాశింప చేయునుగాక. ప్రేమగల పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నక్షత్రానికి ఉన్నటువంటి గుణాలు కొన్ని మాట్లాడి ఉన్నాం. నక్షత్రం ప్రకాశిస్తుందని, నక్షత్రము నడిపిస్తుందని, నక్షత్రము ప్రభువా సంతోషాన్ని ఇస్తుందని, నక్షత్రము గమ్యాన్ని చేరుస్తుందని, మనమందరం కూడా పరలోకానికి చేరిపోవాలి, మనమందరం కూడా దేవుని రాజ్యానికి చేరిపోవాలి. అయ్యా, నీ పాదాలు చెంతకు వస్తున్నాం. ఆ కంకణంతో, ఆ గురితోనే ఈరోజు మేము బ్రతుకుతున్నాం. అయ్యా, మీ దీవెనల ఆశీర్వాదాలు మెండుగా మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే నాన్న, థ్యాంక్ యూ. హల్లెలూయా.